సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీని సృష్టించిందో మనందరికీ తెలిసిందే కదా. ఈ సినిమాలో రజనీకాంత్ గారు కొంచెం కూడా కష్టపడకుండా, నా ఉద్దేశం ఏంటంటే కేవలం చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో అండ్ స్టైల్ తోనే దిలీప్ కుమార్ సినిమాను రూపొందించారు. ఎమోషనల్ గా ఆయన క్యారెక్టర్ ని క్యారీ చేస్తూనే ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో ఆ సినిమా ఎవరు ఊహించిన విజయాన్ని అందుకుంది. మళ్ళీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అని ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ మీన్స్ ఇచ్చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యారెక్టర్స్ డైరెక్టర్ మలిచిన తీరు మళ్ళీ ఈ సినిమాను చూసేలా చేశాయి. ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ డైరెక్టర్ కథ చెప్పిన తీరు ఆడియన్స్ కు బాగా నచ్చడంతో జైలర్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లో రజనీకాంత్ గారు మరింతగా ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది. మరీ ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సీక్వెల్ లో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి జైలర్ 2 సినిమాలో శివరాజ్ కుమార్ క్యారెక్టర్ లో బాలయ్య అయితే బాగుండేదని అంతా అనుకున్నారు. ఆ విషయం నెల్సన్ హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా కూడా ఆయన్ని అడిగిందంట. అందుకేనేమో ఈసారి పక్కాగా ప్లాన్ చేసి జైలర్ 2 సినిమాలో బాలయ్య కూడా ఓ క్యారెక్టర్ ని డైరెక్టర్ రెడీ చేశారంట. ఎప్పుడొకప్పుడు జైలర్ 2 షూట్ లో బాలయ్య జాయిన్ కాబోతున్నట్టు తెలిసింది. అయితే మేకర్స్ మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకే ఫ్రేమ్ లో రజనీకాంత్, బాలయ్య, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఉన్నట్లుగా అయితే ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన వారంతా ఈ ఫ్రేమ్ ఎంత బాగుంది, నిజంగా సినిమాలో ఈ నలుగురు లెజెండ్స్ ఇలా కనిపిస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ గారు జైలర్ గా, బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా, శివరాజ్ కుమార్ గ్యాంగ్స్టర్ గా, మోహన్ లాల్ ఓజీగా ఇందులో కనిపిస్తారనేలా నెటిజన్లు ఈ ఫోటో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.